మొక్కజొన్న 30 లారీల లోడ్ తీసుకొని మోసం చేశారని బాధితుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 1,89,00,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని వాపోయారు. ఇక సెటిల్మెంట్ పేరుతో అరాంగఢ్లోని వారి ఇంటికి పిలిచి ముగ్గురు సోదరులు బెదిరింపులకు దిగారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా తనకు న్యాయం జరగట్లేదని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇక్కడ హైదరాబాద్ లో ముగ్గురు అన్నదమ్ముల ఒక అతను వచ్చి సయ్యద్ నాసీర్ అహ్మద్, సయ్యద్ సదాము, మళ్ళీ సయ్యద్ అక్బర్. ముగ్గురు అన్నదమ్ములు మా దగ్గర మొక్కజొన్నలు తీసుకొని వస్తారన్న. ఒక 1 year నుండి స్టార్ట్ చేస్తారు. ముందు అడ్వాన్స్ డబ్బులు చెక్కలు ఇచ్చేసి ఒక్కొక్క బండి తీసుకొని వస్తారన్న. తీసుకొని వచ్చేసి ఏం చేస్తారు, 2 బండ్లు తీసుకొని డబ్బులు ఇస్తా తీసుకుంటా ఏం చేస్తారు, సరుకు నమ్మకం పెంచుకుంటారన్న. ముగ్గురు అన్నదమ్ములు నమ్మకం పెంచుకొని ఏం చేస్తారు, ఒక కంపెనీ దగ్గరికి పోతారన్న. ఇందులో అక్బర్ నాసీర్ అనేవాళ్ళు కంపెనీ దగ్గరికి పోయి వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకి పెద్ద ఆర్డర్ ఉంది, 5 బండ్లు కావాలని చెప్పేసి 30 టన్నులు 5 బండ్లు మా దగ్గర సరుకు తీసుకుంటారన్న. 30 టన్నుల వాల్యూ వచ్చి 1,30,00,000. ఇంత సరుకు తీసుకొని వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు ఆ కంపెనీకి తీసుకుండా సరుకులు ఎత్తుకొని వచ్చి పవిత్ర కోల్డ్ స్టోర్, ఇక్కడ కొత్తపల్లి కోల్డ్ స్టోర్ వాళ్ళ పేరుతో దించుకుంటారన్న. దించుకొని ఏం చేస్తారు, సరుకంతా మొత్తము అమ్మేస్తారన్న. అమ్మేసేసి ఈ సరుకుని మొత్తము నాసీర్ అనేవాళ్ళ చేతిలో 1,89,00,000 రూపాయల సరుకుని దుడ్డుని క్యాష్ చేసి ఈ చేతికి ఇచ్చేసి దాబెడతారన్న. సరుకు డబ్బులంతాను మొత్తము ఈ చేతికి డబ్బులంతా 1,89,00,000 ఇచ్చేసి దాబెట్టిస్తారన్న. మాకు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళు ముగ్గురు కలిపి